హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా అంత వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ యొక్క వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకైతే టెల్లర్స్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది అనమాట. సో మీమ్స్ని వైరల్ చేయడం వస్తే చాలన్నమాట మీకు. సో ట్రైనింగ్ ఇచ్చే వెంటనే జాబ్ ఇవ్వడం జరుగుతుంది. నెలకు జీతం 24,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. మొబైల్ ఇంటర్నెట్ ఉంటే చాలన్నమాట మీకు. చక్కగా ఇంటి నుంచి పనిచేసుకునే అవకాశం ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. సో అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక్కడ చూడండి గైస్, మనకైతే టెల్లర్స్ డిజిటల్ ఏఐ డేటా సొల్యూషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇంటర్నెట్ రేటర్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే మీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వైరల్ చేసే విధంగా ఉండాలి. సో పంజాబీ ఇన్ రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. కంపూర్ అస్సాం ఇండియా అనేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఒక వారం కింద మాత్రమే మనకి వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో 6 మంది మాత్రమే దరఖాస్తు చేసుకోవడం జరిగింది. సో మీరు కూడా దరఖాస్తు చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. సో ఇది పార్ట్ టైంగా చేసుకోవచ్చు, మీరు రిమోట్ స్థానంలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. దరఖాస్తు ఎలా చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే ఉద్యోగం గురించి చేసుకుంటే ఉద్యోగ వివరణ చూద్దామండి. సో ఈ పాత్రలో మీరు ఆన్లైన్ శోధన ఫలితాలను వాటి నాణ్యతను మెరుగుపరచడానికి అంచనా వేస్తారు. వ్యాకరణం, స్వరం మరియు సంస్కృత సముచితత కోసం భాషను సమీక్షించేటప్పుడు మీరు శోధన పదాలకు కంటెంట్ ఔచిత్వాన్ని విశ్లేషించి రేట్ చేస్తారు. మీ పీసీ మరియు సాఫ్ట్వేర్ని స్మార్ట్ ఫోన్ని ఉపయోగించి వెబ్ కంటెంట్ను మూల్యాంకనం చేయడం ద్వారా మీ సహకారం ప్రధాన శోధన ఇంజిన్ నాణ్యతను మెరుగుపరుస్తుంది. మేము సోషల్ మీడియా మరియు జీమెయిల్ యొక్క సాధారణ వినియోగదారుల పట్ల మక్కువ చూపే వ్యక్తుల కోసం వెతుకుతున్నాము. ఈ రిమోట్ స్థానానికి యాజమాన్యం మరియు స్మార్ట్ ఫోన్ యొక్క రోజువారీ వినియోగం మరియు వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు మరియు గూగుల్ ఉత్పత్తులతో పరిచయం అవసరం అనమాట. మీ విశ్వసనీయత, అనుకూలత మరియు మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటం కీలకం అనమాట. ఈ పాత్ర రిమోట్గా పనిచేసే స్వేచ్ఛను అందిస్తుంది. టాస్క్ లభ్యత ఆధారంగా మీరు గంటలకు సెర్చ్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అయితే అవసరాలు వచ్చేసరికి రాతపూర్వక మరియు మౌఖిక ఇంగ్లీషు అండ్ పంజాబ్ రెండింటిలోనే ప్రావీణ్యం అనేది ఉండాలి. గత 5 సంవత్సరాలుగా భారతదేశంలో నివాసమై ఉన్న వ్యక్తులు అప్లై చేసుకోవచ్చు. మీ ఖర్చుతో స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ V5 లేదా అంతకంటే ఎక్కువ లేదా iOS వెర్షన్ 14.0 లేదా అంతకంటే ఎక్కువ నడుస్తున్న ఐఫోన్ కూడా కొనుక్కొని మీరు ఈ యొక్క జాబ్ అనేది చేసుకోవచ్చు అనమాట. మరియు ఇంటర్నెట్ కనెక్షన్తో డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ యొక్క యాజమాన్యం మరియు సాధారణ వినియోగం అనేది చాలా అవసరం. మీకు ప్రాథమిక ఈమెయిల్ ఖాతాగా ఉండాలన్నమాట. సో మీ నివాస దేశంలో ప్రస్తుతం మరియు చారిత్రక వ్యాపారం, మీడియా, క్రీడా, వార్తలు, సోషల్ మీడియా మరియు సాంస్కృతిక వ్యవహారాలతో పరిచయం అనేది చాలా అవసరం. కంటెంట్ పరస్పర చర్య కోసం వెబ్ బ్రౌజర్లు మరియు స్మార్ట్ ఫోన్ యాప్లను నావిగేట్ చేయడంలో అనుభవం అనేది చాలా అవసరం. మీమ్లు, వైరల్లు మరియు ట్రెండ్లతో వివిధ సోషల్ మీడియా పరిసరాలను అర్థం చేసుకోవడం అనేది రావాలి. సో విజయవంతమైన దరఖాస్తుదారులు పంజాబీ భాష పరీక్ష మరియు ఓపెన్ బుక్ అసెస్మెంట్తో సహా ప్రామాణిక నియమిక ప్రక్రియను లోనవుతారనమాట. పాత్ర ఇప్పుడు నాణ్యత హామీ తనిఖీలను కలిగి ఉంటుంది మరియు దీర్ఘకాలిక ఉపాధి అవకాశాలను అందిస్తుంది అనేసి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. ఆన్లైన్లో మాత్రమే అర్హత కలిగిన దరఖాస్తుదారులందరూ కూడా ఎవరికి ఎటువంటి అభ్యర్థన లేదండి, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో దీని యొక్క లింక్ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆ లింక్ పైన ఓపెన్ చేసి ఈ యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా,
అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.